అపరాధములను మీరు క్షమించు. ఒక స్వీట్ లై అంటాం, ఒక తీయని అబద్ధం ఏంటంటే, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం, అంటే క్షమించి ఉన్నాం, అంటే క్షమించి ఉన్నాం, క్షమించి ఉన్నాము అని పరలోక ప్రార్థనలో చెప్తూ, ఇంకా క్రైస్తవ సంఘం ఏ వ్యక్తి మీద కూడా ద్వేషాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరము లేదు. సో ఆ యొక్క పరలోక ప్రార్థనకి ఒకవేళ ఒక తప్పుడు వ్యాఖ్యానము ఈరోజు నీ యొక్క జీవన విధానంలో ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది.